డాక్టర్ ఎన్ గోపి గారి రెప్పలు దాటని లోకం సంపుటి నుండి కవిత శీర్షిక మంచి కవిత. ఒక మంచి కవిత చదివితే నాకు ఆ రోజు అన్నం అక్కర్లేదు, కూర్చున్నా లేచినా పడుకున్నా ఆ పంక్తులే నన్ను వెంటాడుతాయి. వెళ్ళి కవిని కావాలనిపిస్తుంది. ఏం లాభం, అక్కడ మనిషే ఉంటాడు, కవి కనపడకపోవచ్చు. ఫలానా క్షణాల్లో కదా ఆ కవిత పుట్టింది. మనసు హృదయం సమస్త స్పృహలు అదృశ్యమై నరనరాన జరజరా పాకిన ఒకానొక దర్శన తేజస్సు. వెలుతురులో నీడల్ని వెతికినట్టు, అలికిడిలో శబ్దాన్ని విన్నట్టు, కలలన్నీ కలవరంగా మారి కలవరింతలు వెలువడినట్టు. పేర్లు పెట్టడం అనవసరం, ఎన్ని చేర్పులైనా అసమగ్రమే. ఎక్కడో నిష్పత్తి దెబ్బతింటుంది, ఎవరి జీవితమో ప్రతిపత్తిని కోరుకుంటుంది. పంచభూతాలన్నీ కలగా పులనమై, ఇంద్రియాలన్నీ ఢీకొనే తోకచుక్కలై, విశ్వాంతరాలం విశ్రాంతి లేని గందరగోళమై, ఒక మథనం, ఒక జ్వలనం, ఒక వ్యథ, ఒక ఒడవని కథ. ఏమైనా ఎవరైనా ఎప్పుడైనా ఆ కవికి నా జోహారులు. ఇవాళంతా ఆ కవిని ఆవాహన చేస్తూ జీవిస్తాను.